ఈ వారం మనం చేయబోయే రెసిపీ చికెన్ కట్లెట్. ముందుగా కొంచెం ఆయిల్ వేడి చేసుకోండి ఒక కడాయిలో. ఆయిల్ వేడి కాగానే అందులో కొంచెం ఆనియన్ కొద్దిగా కుక్ కాగానే ఒక చిన్న మిరపకాయ, కొద్దిగా కర్రీ లీవ్స్, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఆనియన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసుకునే చికెన్, దానికి కూడా కావాల్సినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడంతా వేసుకున్నాక కొద్దిగా నీళ్లు. చికెన్ కుక్ అయిపోయింది, ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. మనం కుక్ చేసుకున్న ఈ చికెన్ మసాలాని వేడి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఎక్కువగా ఫైన్ పేస్ట్ కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రఫ్గా గ్రైండ్ చేసుకుంటే చాలు. రఫ్గా చాప్ చేసిన ఆనియన్, కొద్దిగా కొత్తిమీర మంచిగా మిక్స్ చేసుకోండి. కానీ మీకు కనుక మిక్చర్ కొంచెం లూజ్గా ఉంటే కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిన ఈ మిక్చర్ని కట్లెట్ షేప్లో చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. 2 ఎగ్ వైట్స్ మాత్రం, కొద్దిగా మైదా, ఈ కోటింగ్కి సరిపడా ఉప్పు. ఈ కట్లెట్స్ తీసుకొని ఈ బ్యాటర్లో రోల్ చేసి బ్రెడ్ క్రమ్స్లో కట్లెట్ షేప్కి మీ చేత్తో షేప్ చేసుకోవడం. సో మనం కట్లెట్ రెడీ చేసుకున్నాం. ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మన చికెన్ కట్లెట్ రెడీ అయిపోయింది.